ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలి అని మాజీ బీసీ కమిషన్ సభ్యులు సుభప్రత్ పాటిల్ డిమాండ్ చేశారు. తాండూరులో ఎన్ఎస్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఉద్యమకారులకు ఇచ్చిన 250 గజాల ఇంటి స్థలం, గౌరవ భృతి వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి అని ఆయన కోరారు. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ తాండూరు పట్టణంలోని జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించి జయశంకర్ స్ఫూర్తితోని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినటువంటి వాళ్ళమందరము ఆ రోజు జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా ఆయన కనీసం వివాహం చేసుకోకుండా మొత్తం కూడా తెలంగాణ కోసమే జీవించింది కాబట్టి ఆయన విగ్రహం ముందు నుండి మాట్లాడుతున్నాము. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ఉద్యమకారులందరి ఆవేదన ఒకటే, ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృషి చేసి వాళ్ళ సమయాన్ని, వాళ్ళ యవ్వనాన్ని పూర్తిగా అన్నింటినీ కూడా త్యాగం చేసి పోరాటంలో పాల్గొని జైళ్లను, కేసులను, పోలీసుల లాఠీ దెబ్బల్ని అన్నింటినీ భరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేశారు కాబట్టి వారిని ప్రభుత్వం గుర్తిస్తామన్నది గతంలో గత సంవత్సరం జూన్ 2 తారీఖు రోజు లిస్టులు తయారు చేపించి కలెక్టర్ల ద్వారా పరేడ్ గన్స్ తీసుకుపోయినరు. అక్కడ ఏదైనా ఉద్యమకారులకు సంబంధించినటువంటి 250 గజాల జాగా ఏదైతే ఇస్తామన్నారో, అదేవిధంగా గౌరవ వృత్తి ఏదైతే ఇస్తామన్నారో ఆ విషయంలో మాట్లాడతారు అనుకున్నాం. కానీ ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేడు, కనీసం మాట్లాడలేడు. చేతల్లోనైనా ఈ సంవత్సరం వరకన్నా చేతల్లో చూపిస్తాడు అనుకున్నాం, కానీ ఇప్పటి వరకు కూడా చేతల్లో లేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఉద్యమకారులను గుర్తిస్తాం, గుర్తింపు పత్రాలు ఇస్తామన్నారు. ఎక్కడ కూడా గుర్తింపు పత్రాలు ఇవ్వలే, దానికి ఖర్చు అయ్యేది లేదు. అదేవిధంగా 250 గజాల ఖాళీ స్థలం ఇస్తామన్నారు, దానికి దోచుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గౌరవ వృత్తి ఇస్తామన్నారు, అది ఎక్కడ పోయిందో తెలియదు. కనీసం అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25,000 రూపాయల పారితోషికం అంటే పెన్షన్ ఇస్తామన్నారు కుటుంబ సభ్యులకు, కానీ ఇప్పటి వరకు కూడా అది కూడా నోచుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఉద్యమకారుల పక్షాన్ని, ఎందుకంటే అన్ని కోల్పోయినటువంటి వాళ్ళు దాదాపు సుదీర్ఘంగా 2001 నుండి 2014 వరకు జరిగినటువంటి ఉద్యమం దాదాపు 14 సంవత్సరాల కీలకమైనటువంటి వాళ్ళ వయసును కోల్పోయారు, వాళ్ళ చేసే పనులను కోల్పోయారు, అన్ని కోల్పోయి సర్వస్వం కోల్పోయి తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసింది. కాబట్టి వారిని కూడా స్వాతంత్ర సమరయోధుల్లా గుర్తించి వారికి మీరు ఇస్తామన్నటువంటి గౌరవ వృత్తి మాలాంటి వాళ్ళకి ఇవ్వకండి. పేద ఉన్నటువంటి ఇట్లాంటి కేశవ్ లాంటి వాళ్లకు, భాను లాంటి వాళ్లకు, చిన్న ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ లాంటి వరకు, వీరమణి వాళ్ళ అక్క లాంటి వాళ్లకు, పేదలకు గుర్తించండి. మీరు పేదలకు గుర్తించి వాళ్ళకి ఇళ్ల స్థలం ఎవరికైతే లేదో వాళ్లకు 250 గజాల ఇళ్ల స్థలం ఇవ్వండి. అదేవిధంగా గౌరవ వృత్తి ఇవ్వండి అని చెప్పేసి, గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వంలో చలనం లేకుండా మీరు ప్రవర్తిస్తే తప్పకుండా ప్రజల పక్షాన, ఉద్యమకారుల పక్షాన, మనం జయశంకర్ సార్ స్టాచ్యూ సాక్షిగా చెప్తున్నాం, తప్పకుండా ఈ పోరాటం ఉధృతం చేస్తాం. అందరినీ ఏకం చేసేసి ఉద్యమకారుల తిరుగుబాటు ఈ ప్రభుత్వం మీద జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఉద్యమంలో అసలు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఈ దాన్ని నేను విరమిస్తున్నాను. జోహార్ తెలంగాణ అమరవీరులకు, సాధిద్దాం అమరవీరుల ఆశయాలు. జై తెలంగాణ.